నీటి భారతం ప్రేక్షకులకు నా వందనాలు తెలియజేస్తూ, ఈ వారం చికాగో నగరంలో ఉన్నటువంటి చికాగో బొటానికల్ గార్డెన్ను నేను మా అబ్బాయి, మా కోడలు, మా ఆవిడ, మనవడు, మనవరాలతో కలిసి సందర్శించడం జరిగింది. ఒక మంచి అనుభూతిని కలిగించింది ఆ చికాగో బొటానికల్ గార్డెన్. చాలా బొటానికల్ గార్డెన్స్ చూడటం జరిగింది, కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి బొటానికల్ గార్డెన్గా చెప్పవచ్చు. ఇది అమెరికా ఐక్య రాష్ట్రాల్లోని ఇలినాయిస్ రాష్ట్రంలోని గ్లెన్కో పట్టణంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధగాంచినటువంటి మొక్కల యొక్క ఉద్యానవనం. ఇది చికాగో నగరానికి ఉత్తరంగా సుమారు 25 మైళ్ళు అంటే 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఉద్యానవనం మొత్తంగా 385 ఎకరాల విస్తీర్ణం వ్యాపించి ఉంది. దీనిలో 27 ప్రత్యేక ఉద్యానాలు, 9 సరస్సులు మరియు సుమారు 2.4 అంటే 3.8 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి నడక మార్గాలు కూడా ఉన్నాయి. ఈ ఉద్యానవనం 1972లో ప్రారంభించబడి మరియు ఇది నార్త్ షోర్ చికాగో బొటానికల్ గార్డెన్ సొసైటీ వారి ద్వారా నిర్వహించబడుతోంది. ఇది సమీపంలోని హెన్రీ కోర్న్ హార్టికల్చరల్ ఇన్స్టిట్యూట్తో సహకరించి పనిచేస్తుంది. చికాగో బొటానికల్ గార్డెన్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బొటానికల్ గార్డెన్లో ఒకటిగా పరిగణింపబడుతుంది. ఈ ఉద్యానవనంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 2.7 మిలియన్ మొక్కలు మరియు మొక్కజొన్నలు ఉన్నాయి. ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఉద్యానాలైనటువంటి జపనీస్ గార్డెన్, క్రిస్టమస్ కార్నివల్ గ్రీన్ హౌస్, బ్రిటిష్ పార్క్, డ్రై గార్డెన్, రాక్ గార్డెన్, వెట్ ల్యాండ్స్, ఎకలాజికల్ రీసెర్చ్ మరియు తర్వాత ప్రత్యేకంగా బోన్సాయ్ వృక్షాలకై కేటాయింపబడిన ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శకులు ఇక్కడికి వస్తారు. ముఖ్యంగా వసంతకాలంలో చీరియోస్ వికసించే సమయంలో మరియు శీతాకాలం లైట్స్ ఇన్ ద గార్డెన్ ప్రదర్శన సమయంలోనూ ఈ ఉద్యానవనం చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. చికాగో బొటానికల్ గార్డెన్ కేవలం సందర్శనా ప్రదేశమే కాకుండా పర్యావరణ పరిరక్షణ, మొక్కల పరిరక్షణ, విద్య మరియు పరిశోధనకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మొక్కల జన్యు పరిరక్షణ, వన్యప్రాణుల ఆవాసాల పునరుద్ధరణ మరియు సుస్థిర వ్యవసాయం వంటి ప్రాజెక్టులపై కూడా పరిశోధనలు జరుగుతాయి. ఈ ఉద్యానవనం పిల్లలు, కుటుంబాలు, పర్యాటకులు మరియు ప్రకృతి ప్రేమికులందరికీ కూడా అద్భుతమైనటువంటి అనుభవాన్ని అందిస్తుంది. ఇక్కడ ప్రత్యేక ప్రదర్శనలు, వర్క్షాపులు, గైడెడ్ టూర్స్, ఫోటోగ్రఫీ క్లాసులు మరియు కళా ప్రదర్శనలు కూడా నిర్వహింపబడతాయి. మొత్తం మీద చికాగో బొటానికల్ గార్డెన్స్ ప్రకృతి, అందం, విద్య మరియు పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. ఇది ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికి పవిత్ర ప్రదేశంలా ఉంటుంది. ఇదైతే ఈ ఉద్యానవనం అన్ని కేవలం 5-6 నిమిషాల వీడియోలో మనం చేయలేము. అందుచేతే ఒక 3-4 వీడియోలుగా ఈ బొటానికల్ గార్డెన్స్లో వివిధమైనటువంటి ప్రత్యేకతల గురించి నేను తెలియజేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. జై హింద్.